హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు గురుకుల ఫలితాలకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1:2 నిష్పత్తిలోనే జాబితా వెల్లడి కసరత్తు పూర్తి చేశారంట. న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారంట. తుది నియామకాలకు 3 నెలలు పట్టే అవకాశం ఉందంట. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుందంట. అనంతరం ధృవపత్రాల పరిశీలన, నియామక జాబితాల వెల్లడికి కనీసం 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందంట. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ఈ పోస్టులకు గతేడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుదికీలు విడుదల చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించిందంట. అయితే ఈరోజు హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించిన కోర్టు హియరింగ్ ఈరోజు ఉంది, జనవరి 2కి. సో ఈరోజు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఏం చెప్తుంది తీర్పు అనేది చూసుకోవచ్చు. తర్వాత ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుత డిగ్రీ, తర్వాత జూనియర్ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో జాబితాలు ప్రకటించనున్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నారంట. ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైన రోజు కోరుకున్న సమయానికి బుక్ చేసుకుని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జస్ట్ లైక్ ఎంసెట్, పాలీసెట్ లాంటి దానిలో స్లాట్ విధానం అమలు చేసేవాళ్ళు. మొత్తంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయంట. మొత్తానికి ఈ 2-3 డేస్లో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు కోర్టు కేసు క్లియర్ అయితే 5వ తారీఖు నాడు 1:2 నిష్పత్తిలో రిజల్ట్ అయితే లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. కేసు కూడా హారిజంటల్ కేసు కూడా మీకు ఫేవర్గా రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తా.